ఆకాశం కారు మబ్బులతో కొండ కోణాలను కమ్మేసిన మేఘాలు, మరోవైపు చిరుజల్లులు, అన్ని దిక్కుల చల్లటి గాలులతో నున్న ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించాలని ఎల్ఈడి బల్బులు, విద్యుత్ దీపకాంతులతో సాయం సంధ్యావేళ తారల వలె చూపరులను ఆకర్షిస్తూ చామంతి పూల సాగు చేస్తున్న యువ రైతు అబ్దుల్లా. అన్నమయ్య జిల్లా పెద్దమండ్య మండలం కలిచెర్ల గ్రామం వ్యవసాయ నేపథ్యం కుటుంబంలో పుట్టిన యువ రైతు అబ్దుల్లా వ్యవసాయ పట్టభద్రుడు. తండ్రికి తోడుగా తాను చదివిన వ్యవసాయ డిగ్రీలోని మెలకువలు పాటిస్తూ మారుమూల పల్లెలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాడు. కలకత్తా నుండి సెంటి ఎల్లో రకం చామంతి మొలకలు తెప్పించి 5 ఎకరాలలో సాగు చేయగా ప్రస్తుత ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించాలని పిక్ 4000 ఎల్ఈడి బల్బులు అమర్చి విద్యుత్ వెలుగుల్లో సాగు చేస్తున్న యువ రైతు అబ్దుల్లా మాటల్లో, విద్యుత్ బల్బుల వెలుగులతో వేడి వల్ల మొక్క ఎదుగుదల బాగా ఉంటుంది. సాగులో మెలకువలు పాటిస్తే 3 కోతలు పూలు ఆనందంగా వస్తాయి. పూలు కూడా బాగా వికసించడంతో, నాణ్యతగా ఉండడంతో, ధర కూడా అదనంగా పలుకుతుండడంతో అధిక లాభాలను ఆర్జించవచ్చు అంటున్న యువ రైతు అబ్దుల్లా. మనం ఈ ఎల్ఈడి బల్బులు వేసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటంటే, చెట్టు పెరుగుదల అయ్యి దానికి కావాల్సిన సైడ్ బ్రాంచెస్ వస్తాయి. వితౌట్ లైటింగ్ లో ఏమవుతుందంటే, చెట్టు పెరగకుండా అక్కడే ఆగిపోయి అక్కడ ఒక పువ్వు కాసేసి మొత్తం పంట వ్యవధి అనేది చాలా తక్కువ కాలం ఉంటుంది అనమాట. ఈ లైటింగ్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనకు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ వచ్చేసి చెట్టు హైట్ గా పెరిగి దానికి 20 to 25 days తర్వాత పించింగ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, దానికి కావాల్సిన నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ విడిగిపోయిన తర్వాత మొక్కలు ఏపుగా వస్తాయి. మనకు పూలు కానీ దానికి కావాల్సిన మనం మెయింటెనెన్స్ ఎలాగైతే చేసుకుంటామో మనకు ఆ పువ్వు మనకు క్వాలిటీ కానీ అంతే వస్తుంది. మనమైతే ముందైతే ఒక 2 acres లో పెట్టినాము. అప్పుడు ఆశాజనకంగా బాగానే ఉండింది. దానికంటే ఇప్పుడు బాగా వస్తుంది అని చెప్పి ఆశిస్తున్నాము. మనం లైట్లు లేకుండా పంట పండించాలంటే 1,00,000 నుంచి 1,4 లక్షల వరకు పర్ ఎకర్కి పంట ఖర్చులు సరిపోతాయి. మనం లైట్లు పెట్టుకోవడం వల్ల అదనంగా ఒక 1,00,000 నుంచి 1,4 లక్షల వరకు అదనంగా ఖర్చు అవుతుంది. కానీ మనం కాల వ్యవధి కానీ మనం పూల క్వాలిటీ కానీ మనం అదే విధంగా పెంచుకోవచ్చు. మనం ఏ విధంగా అయితే దీన్ని మెయింటైన్ చేసుకుంటామో అదే విధంగా మనం పూలను కూడా కాల వ్యవధి పెంచుకుంటూ కోయడం జరుగుతుంది. మనం ఈ ప్రయోగం అనేది ఫస్ట్ నెదర్లాండ్ లో ప్రయోగించారు శాస్త్రవేత్తలు. అది గ్రీన్ హౌస్ లో సక్సెస్ అయిన తర్వాత మనం ఓపెన్ ఫీల్డ్ లో కూడా అక్కడక్కడ కాలక్రమేణా ఓపెన్ ఫీల్డ్ లో ప్రయోగించడం జరిగింది. మనం అది చూసి ఇక్కడ కూడా సక్సెస్ అవుతుందని చెప్పి ముందు 2 ఎకరాల్లో ప్రయోగించాము. అక్కడ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా ఒక 5 ఎకరాలు విస్తరించి చూసాము. అప్పటికంటే ఇప్పుడు ఇంకా బెటర్ గా వస్తుందని చెప్పి మనం ఆశిస్తున్నాం.